హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటరమణని మన లాస్యా ఛానల్ నుంచి. రెగ్యులర్గా మనం ట్రూ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకుంటున్నాం. అంటే నిజంగా అయిన ఇన్సిడెంట్స్ అవన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం. ఇవాళ అతి భయంకరమైన ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు వినే ఉంటారు, జైసల్మీర్ అని చెప్పి రాజస్థాన్లో ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో కుల్దారా అని ఒక విలేజ్ ఉంది. అది 1825 సంవత్సరంలో ఉండేది ఒకప్పుడు. సలీం సింగ్ అనే ఒక రాజు దాన్ని పాలించేవాడు. సో ఆ ఏరియా కంప్లీట్గా సీజ్ చేసేయబడింది అనమాట. ఎవరు ఆ ఏరియాకి వెళ్ళకూడదు. టూరిస్టులు వెళ్ళేసి అక్కడ చూస్తూ ఉంటారు. ఎందుకో మీ అందరికీ తెలుసా, ఆ ఏరియాలో చాలామందిని చంపేయడం జరిగింది. ఆ సలీం సింగ్ అనే ఒక రాజు ఆ యొక్క విలేజ్లో సర్పంచ్ లాంటి ఉంటారు, వాళ్ళ కూతుర్ని ఇష్టపడ్డాడు. సో వాళ్ళకి అది ఇష్టం లేదు. దానివల్ల మారణ హోమాలు అయ్యి చాలామంది చనిపోతే రాత్రి బిషరా సర్దుకుని ఆ ఊర్లో వెళ్ళిపోయి చాలామంది వదిలేసి వెళ్ళిపోయారు ఆ ఊరిని. అప్పటి నుంచి ఆ ఊరు రాత్రి అయితే ఒక వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఆకారాలు గాలిలో తిరగడం అవన్నీ వస్తూ ఉంటాయి. సో మీరు వినే ఉంటారు, గౌరవ్ తివారీ అని చెప్పి పారానార్మల్ సొసైటీ తనే స్థాపించాడు. అతను యాక్చువల్లీ ఒక పైలట్. అతను ఎందుకో అతీత శక్తులు చూడడం తను మొదలెట్టాడు, తను కనిపించడం మొదలెట్టాడు. అప్పుడు తను పైలట్ అనే ఆ ప్రొఫెషన్ వదిలేసి తను పాడుబడిన బంగ్లాలకి వెళ్ళి అక్కడ ఏదైనా కనిపిస్తే మనందరికీ చూపించడం అతని యొక్క జాబ్గా పెట్టుకున్నాడు. అదే టైంలో అతని కుల్దారా విలేజ్ గురించి కూడా వినడం జరిగింది. సో వాళ్ళ టీం అంతా ఆ సొసైటీ ఒకటి పెట్టాడు అతను, పారానార్మల్ సొసైటీ అని. అంటే ఏదైనా ఒక ఎంటిటీస్ కానీ ఎనర్జీస్ కానీ ఉంటే కనుక వాటిని చూపించడం, కెమెరాకి క్యాప్చర్ చేసి. సో ఆ గౌరవ్ తివారీ ఇలా కుల్దారా విలేజ్ ఒకటి హాంటెడ్ ప్లేస్ ఉంది, అక్కడ గోస్ట్స్ ఉంటాయని చెప్పి తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది తన టీంతో. రాత్రి 6 తర్వాత ఆ ప్లేస్కి ఎవరిని గవర్నమెంట్ వాళ్ళు రానిరు, కానీ ఇతను సపరేట్గా పర్మిషన్ తీసుకుని వీళ్ళ టీం 5 కలిసి అక్కడ ఉన్నారు. సడన్గా ఒక 40 degrees ఉన్న టెంపరేచరు రాత్రిపూట అక్కడ మైనస్లోకి వెళ్ళిపోవడం మొదలెట్టింది కొన్ని ప్లేసెస్లో, ఆ పర్టికులర్ విలేజ్లో. అది అతను గమనించాడు. రెండోది, చిన్న చిన్న గుసగుసలు, విస్పర్స్ వినపడడం అతను మొదలెట్టాడు. వాళ్ళ పేర్లు చెప్తున్నారంట. అక్కడ చనిపోయిన వాళ్ళ ఆత్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు అన్నీ చెప్పడం మొదలెడుతూ ఉన్నాడు. అతను విన్నాడంట ఆ టైంలో పర్టికులర్గా. ఒక రాత్రంతా వాళ్ళు గడిపి ఆ K2 మీటర్ అని ఒకటి ఉంటుంది. ఏదైనా సెపరేట్గా ఒక ఎనర్జీ వస్తే విపరీతంగా లైట్స్ వెలుగుతాయి, మొత్తం అన్ని లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ఆ మీటర్ రీడింగ్ కూడా సట్మని లేస్తుంది. సో ఆ స్పైక్స్ అతను గమనించడం మొదలెట్టాడు. ఆ ఎంటిటీస్ గుసగుసలు, ఒక వింత అరుపులు, ఏడవడాలు, ఆత్మలు ఆడమగ ఆకారాలు తనకు తగిలినట్టు అనిపించడం, సడన్గా కోల్డ్ అయిపోవడం, ఇలాంటివి చూసి తను బయటకు వచ్చి ప్రపంచానికి తను చెప్పినా సరే సైన్స్ అనే ఒక పదం దాన్ని కొట్టేస్తూ ఉంటుంది పొద్దాక. సో కుల్దారా విలేజ్ అన్నది ఇప్పటికీ నిజంగా అక్కడ దయ్యాలు లేవు అంటే కనుక మన మనుషులు నివసించవచ్చు కదా, ఎందుకు నివసించట్లేదు మీరు అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ప్లీజ్, నేను మరిన్ని హారర్ రియల్ ఇన్సిడెంట్స్తో మీ దగ్గరికి నేను వస్తాను. నాకు మీ సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. మీ ఆశీస్సులు నాకు ఎప్పుడూ కావాలి. కుల్దారా విలేజ్ నేను కూడా ఒకసారి పర్టికులర్గా వెళ్తాను. ఇప్పుడు మీకు రియల్ ఆకారాలని చూపిస్తాను. అక్కడైతే ఆకారాలు కనపడడం అయితే గౌరవ్ తివారీ అయితే చూశాడు. ఆయన ఇప్పుడు లేడు. ఆయన గురించి సపరేట్గా మనం వీడియో మాట్లాడదాము. ఆయన్ని దెయ్యాలే చంపేసే బాత్రూంలో ఉన్న టాక్ కూడా ఉంది. 32 ఏళ్ళకే చనిపోయాడు అతను. బాయ్.